సంకోచం లేకుండా వాళ్ళు చేసినటువంటి శ్రమపడినటువంటి కృషి ఆ అనుభవానికి వచ్చేటట్టు ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడినారు. అది నిజంగానే అది దృఢమైన నిశ్చయంతో సంపాదనను ఒకవేళ ఇవ్వగలిగితే సమాజానికి ఇస్తామనేటటువంటి దృక్పథం. Because of the space constraint, the remaining artists will be going to the museum to do. We will be requiring autographs. अच्छा, हम बोर्डर से लगाव नहीं किया, अभी दोबारा से क्या करें? दोबारा करो। విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా ఆర్ట్ క్యాంప్ నిర్వహించున్నాం తిరుపతిలో. భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప ఆర్టిస్టులు వీళ్ళందరూ వచ్చి ఈ 3 రోజుల క్యాంపు వాళ్ళు పాల్గొని 18వ తేదీ సాయంత్రాన విద్యానికేతన్ యాన్యువల్ డే రోజు వాళ్ళందరికీ సత్కరించడం జరుగుతుంది. ఇది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఒక సివిలైజేషన్ విల్ బి రిమెంబర్డ్ బికాస్ ఆఫ్ ద ఆర్ట్. నా ఉడతాభక్తిగా నా వల్ల అయింది మేము చేస్తున్నాం. ఇక్కడ విద్యానికేతన్లో దాదాపు 16 కోట్లు పెట్టి లైబ్రరీ కమ్ మ్యూజియం నిర్వహించున్నాం. గుడి చూసిన తర్వాత ఈ లైబ్రరీ మ్యూజియంని చూడాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది విద్యానికేతన్లో, నాన్నగారు విజన్తో. అండ్ ప్రాబ్లీ ఈ ఇయర్లోనే అది ఓపెన్ అవుతుంది. అండ్ వీళ్ళు ఇచ్చే ఆర్ట్ వర్క్ అంతా డిస్ప్లేలో ఉండబోతుంది. మన ఇంటి అనగానే ఎంతోమంది గొప్ప ఆర్టిస్టులు ఉన్నప్పుడు మనం వాళ్ళని గుర్తించాం, అది చాలా తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాళహస్తిలో రమేష్ గురజాల భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు ఉంది. మన తెలుగు వాళ్ళకి ఎంతమందికి తెలుసు రమేష్ గురజాల అంటే? లక్ష్మగౌడ్ గారు ఉన్నారు, లక్ష్మణేలే గారు ఉన్నారు, వైకుంఠం గారు ఉన్నారు, చిప్పా సుధాకర్ గారు ఉన్నారు. ఇలాగ ఎంతోమంది చెప్పుకుంటూ పోతే మన వాళ్ళ ఆర్టిస్టులు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ మనం గుర్తిస్తున్నామా? గుర్తించాలి. వాళ్ళందరూ ఆర్ట్ వర్క్ కొన్ని వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి అందజేయాలన్న ఉద్దేశంతో ఈ ఆర్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ క్యాంప్లో పోయినసారి వైకుంఠం గారు వచ్చారు, ఈ క్యాంప్లో ఇప్పుడు లక్ష్మగౌడ్ గారు వచ్చారు, మన పద్మశ్రీ అవార్డు, లక్ష్మణేలే గారు వచ్చున్నారు. సో వీళ్ళందరూ మేమందరం గర్వంగా భావిస్తున్నాం. ఇప్పుడు ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ఆర్టిస్ట్ గోగి గారు లేడీ ఆవిడ వచ్చున్నారు. సో చాలా గర్వంగా ఉంది వీళ్ళందరూ వచ్చి మనం ఈ లైబ్రరీలో ఇప్పుడు విద్యానికేతన్లో దాదాపు 14,000 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళల్లో రోజుకి కనీసం ఒక 3,000 మంది నుంచి 4,000 మంది ఆ లైబ్రరీకి వెళ్తారు. వాళ్ళందరూ వీళ్ళ ఆర్ట్ వర్క్ చూసి నేర్చుకుంటారు. ఆ ఉద్దేశంతో ఆ లైబ్రరీని మ్యూజియంగా కూడా కన్వర్ట్ చేయడం జరిగింది.